అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామనామ జపంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్ల తర్వాత రాముడు తన ఇంటికి చేరాడు. గతంలో ఎన్నడూ లేనంతగా అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. కానీ విని ఎరుగని రీతిలో ఆ నగరంలో అభివృద్ధి చోటు చేసుకుంది. దీంతో అయోధ్యకు సీతమ్మ పెట్టిన శాపం పోయిందంటున్నారు ఆ నగరవాసులు. తనపై అన్యాయంగా అభాండాలు నిందలు వేసి రాముడు తనను విడిచిపెట్టడానికి కారణమైన అయోధ్య నగర ప్రజలపైన పాలకుడిపైన కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని చెబుతుంటారు. అందుకే ఇంతకాలం అయోధ్య ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అయోధ్య ప్రజలు కథలు కథలుగా వివరిస్తుంటారు. అయితే ప్రస్తుత వాతావరణం చూస్తుంటే అయోధ్యకు సీతమ్మ పెట్టిన శాపాన్ని ఉపసంహరించుకున్నట్లు ఉందని అయోధ్య వాసులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితి చూస్తుంటే అదే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. రామ జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన అయోధ్యకు ఇన్నాళ్లు ఎయిర్ కనెక్టివిటీ లేదు. రైల్వే స్టేషన్ ఉన్నా రైళ్లు వచ్చేది అంతంత మాత్రమే. ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎలాగో కష్టపడి అయోధ్యకు వెళ్ళినా అక్కడ ఉండటానికి సరైన హోటళ్లు లాడ్జిలు కూడా ఉండేవి కాదు. ఉత్తరప్రదేశ్లోని కాశీ, మథుర వంటి హిందూ పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు నిజంగానే వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ ప్రాచీన నగరంలో అడుగు పెడితే నీరస వాతావరణమే కనిపించేది. దీనికి సీతమ్మ శాపమే కారణమట. అయితే ఇప్పుడు అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణంతో సీతాదేవి తన శాపాన్ని వాపసు తీసుకున్నారని అయోధ్య హిందూ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. అయోధ్యలో అన్ని హంగులతో ఎయిర్పోర్టు నిర్మితమైంది. రైల్వే స్టేషన్ను 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇక్కడ 100కు పైగా 5 స్టార్ హోటళ్లు పెట్టేందుకు పలు సంస్థల యజమానులు అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పుడు అయోధ్య ఆధ్యాత్మిక నగరమే కాదు, స్మార్ట్ సిటీ కూడా. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పెద్ద పెద్ద నగరాలను తలదన్నేలా అద్భుతమైన రైల్వే స్టేషన్, అద్దాలా మెరిసే రోడ్లు, అన్నిటికీ మించి రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరగడం, ఇవన్నీ చూస్తుంటే సీతమ్మ తన మనసు మార్చుకుని శాపాన్ని వెనక్కి తీసుకుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఇకపై ఈ భూమిపైన అయోధ్య లాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం మరొకటి ఉండదని, ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందడం ఖాయమని ఘంటాపదంగా చెబుతున్నారు.